హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నేను ప్రస్తుతం ఒడిస్సా టూర్ సిరీస్ను ప్రారంభించాను. ఒడిస్సాకి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, ఒడిస్సాలో ఎక్కడ స్టే చేయాలి, ఒడిస్సాలో డిఫరెంట్ ప్లేసెస్ని ఏ విధంగా బడ్జెట్లో విజిట్ చేయాలి అనే వివరాలన్నింటినీ మీకు నేను ఒడిస్సా టూర్ లాస్ట్ వీడియోలో క్లియర్గా అందచేయటం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఒడిస్సా టూర్ పార్ట్ 1లో భాగంగా ఈరోజు భువనేశ్వర్లోని రాజా రాణి మందిర్ను విజిట్ చేయటం జరిగింది. ఆ మందిర్ ఎలా ఉంటుంది, ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం 1 by 1 చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ ఎందుకు, మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ప్రస్తుతం మనం విజయవాడ రైల్వే స్టేషన్ నుండి ఒడిస్సా స్టేట్ క్యాపిటల్ భువనేశ్వర్కు బయలుదేరాము. ఇదే రాజా రాణి మందిర్ మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం, పదండి. ఇప్పుడు మనం భువనేశ్వర్లో గల రాజా రాణి మందిర్ను వీక్షిస్తూ ఉన్నాము. దీనిని అక్కడ లోకల్లో ప్రేమ్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఈ మందిర్ లోపల ఏ విధమైన విగ్రహము కూడా లేదు. ఈ మందిర్ను సోమవంశీ రాజపాలకుడు లంద్రరథుడు నిర్మించారు. ఈ మందిర్ 11-12 శతాబ్దాలలో నిర్మించబడిన కళింగ ఆలయ నిర్మాణ శైలిని కలిగి ఉంది. ఈ మందిర్ చూపరులను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటుంది. Namaste, welcome to Bhubaneswar. I am Shreya Mukherjee. This temple is Rajarani temple, which is located in the old town of Bhubaneswar. This temple is known Rajarani because of its yellow and red color sandstone, which we can see over there. It's called Rajaraniya in Odissi language. And this temple is of Lord Shiva. But during the war time, the Shiv Linga was taken away by someone, but we don't know who has actually taken it. It was made during the 18th century AD by the Somyavanshi dynasty, King Indranath, and my other members will also tell you about this. Namaste, welcome to Bhubaneswar, Odisha. My name is Manas. This temple is known to be, the deity was Shiva, and there is proof of that by, you can see inside, there is when we do Abhishek on the Shiva, there is a drainage outside that is on the north side of that, the temple. From that we can know that the Shiva was being worshipped here. Over to my friend. Thank you. This temple is Rajarani. It's known for its unique architecture. It's very similar. It's in the Kandariya Mahadev temple of Madhya Pradesh, built by Chandala dynasties, because this temple has Anga Shikhars, and no other temples in Odisha which has Anga Shikhars. It's very beautifully carved and engraved. Very beautiful sculptures are there on the walls of this temple, and this temple is a very beautiful temple in terms of its architecture and sculptures. ఈ మందిర్ పైన ఉన్న ఆకృతులు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి అని చెప్పుటలో అతిశయోక్తి లేదు. ఈ మందిర్ సరౌండింగ్ ఏరియా ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు సంగీత ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒరిస్సా గవర్నమెంట్ జనవరి నెలలో ఇక్కడ సంగీత ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంది. మొదటిగా ఇక్కడ సంగీత ఉత్సవాన్ని 2003వ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ సంగీత ఉత్సవాలలో ప్రధానంగా హిందుస్థానీ, కర్ణాటక, ఒడిస్సీ సాంప్రదాయ సంగీతాలకు ప్రాధాన్యత ఇస్తారు.
you.